సైడ్ నుంచి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మీరేం చెప్తారు? నిజంగా మీరు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఎగ్గొడుతున్నారా? వాళ్ళైతే మీరు ఇవ్వట్లేదని ఆందోళనలకు రెడీ అయ్యారు. చంద్రిక గారు శుభోదయం. అదేవిధంగా ఏవిఎన్ ఛానల్లో ఉన్నటువంటి ఆ కో ప్యానలిస్టులకు, ఏవిఎన్ ప్రేక్షకులందరూ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రిక గారు, మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పారు, దొంగే దొంగ 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 అని అరిచినట్టు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పచ్చకామరలో లోకమంతా పచ్చగా కనపడ్డట్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి పని కూడా ఇతరులు కూడా చేస్తారని చెప్పేసి తాను ఎప్పుడు భావిస్తూ ఉంటాడు. అంతేకాకుండా చిత్తుగా ఓడిపోయినటువంటి పార్టీని, ఏదైతే ఐసీయూలో ఎమర్జెన్సీలో కోమాలో ఉన్నటువంటి పార్టీని బతికించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా చివరికి విజయసాయి రెడ్డి సైతం పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా నా వెనక కానీ, నా ముందు కానీ, నాకు లెఫ్ట్ కానీ, నాకు రైట్ కానీ ఇంకెవరు ఉండరు. కనీసం పబ్లిక్ని కన్విన్స్ చేయలేకపోయాం ఎలక్షన్స్లో. అట్లీస్ట్ పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా రైతు పోర్ అని చెప్పేసి బయటకు వచ్చాడు మేడం. కానీ ఏ రైతు కూడా ఆదరించలేదు. ఎందుకంటే ధాన్యం కళ్ళల్లోకి వచ్చిన తర్వాత, ఆరిన తర్వాత 3వ రోజే ధాన్యాన్ని అధికారులు కొని కరెక్ట్గా 10 రోజులు తిరిగే లోపే రైతుల అకౌంట్లో డబ్బులు వేసినటువంటి ప్రభుత్వాన్ని రైతులు చూశారు. తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే, మహిళా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే, మహిళలకు రక్షణ కరువైనటువంటి రాష్ట్రాన్ని చూసిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారో, నేడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి 100% ఒక మనోధైర్యాన్ని కల్పించినటువంటి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఇక రైతులు కానీ, మహిళలు కానీ, సమాజంలో ప్రజలు కానీ ఎవరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. చక్కగా రాష్ట్రం నడుస్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒక విధంగా తన ఉనికిని కాపాడుకోవటం కోసం, తన పార్టీని కోమాలో ఉన్నటువంటి తన పార్టీని కొంచెం బతికించేటువంటి ప్రయత్నంలో భాగంగా విద్యార్థులు అయితే మరి టెంప్ట్ అవుతారు చిన్న వాటికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకి ప్రయత్నం చేశాడు మేడం. అది కూడా మీరు ఇందాక చెప్పిన విధంగా వాళ్ళు డిసెంబర్లో ప్లాన్ చేశారు, జనవరిలో అనుకున్నారు, జనవరి ఫస్ట్ వీక్ అనుకున్నారు, 3rd వీక్ అనుకున్నారు, లాస్ట్ వీక్ అనుకున్నారు, మరలా ఫిబ్రవరి 4వ తారీఖు అనుకున్నారు. కానీ 4వ తారీఖు 5 అన్నారు, మళ్ళీ ఇప్పుడు అది 12కు వాయిదా అంట. వాళ్ళకే క్లారిటీ కానీ 12 ఫిబ్రవరి 12 కాదు మేడం, మార్చి 12. ఓకే. అంటే వీళ్ళు ఏంటంటే విద్యార్థులకి వాళ్ళ వయసు రీత్యా కొంచెం వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా రెచ్చిపోతారని చెప్పేసి భావించారు. కానీ ఎవరైతే దొంగే దొంగ దొంగనని అరుస్తున్నాడు అన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించారు. మనకి బకాయి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన సంబంధించినటువంటి కంపెనీలకు కానీ, కాంట్రాక్టర్లకు కానీ వేల కోట్ల రూపాయల కమిషన్ల కోసం వాళ్ళకి డబ్బులు దోచిపెట్టాడు. కానీ మరి 2,000 కోట్లు 3,000 కోట్ల సంవత్సరానికి అయ్యేటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో వాటి మీద మాత్రం సవతి తల్లి ప్రేమ చూపించాడు. కాబట్టి మనము నిజాయితీకి అండగా నిలబడాలని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డితో నడవడానికి సిద్ధపడలేదు. రెండోది మేడం, వాళ్ళ విద్యార్థి విభాగం నాయకుడే ఒక రౌడీ షీటరు, ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఒక 3-4 రోజుల క్రితం వరకు కూడా జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పిలుపునిస్తే మరి విజ్ఞులైనటువంటి తల్లిదండ్రులు కానీ, లేకపోతే విజ్ఞులైనటువంటి విద్యార్థులు కానీ ఒక రౌడీ షీటర్ వెనకమారలా ఉద్యమాలకు కానీ, లేకపోతే పోరుకు కానీ, వాళ్ళ హక్కులు కాపాడటం కోసం కానీ వస్తారని చెప్పేసి నేనైతే భావించట్లేదు. పార్టీ అధ్యక్షుడేమో ఆర్థిక తీవ్రవాది, విద్యార్థి సంఘం అధ్యక్షుడేమో రౌడీ షీటరు. ఎవరు నమ్మి ఎవరు బయటకు వస్తారు మేడం? ఎవరు రారు. వాస్తవంగా 5,447 కోట్ల రూపాయల బకాయిలు మేడం. ఒక ఫీజు రియంబర్స్మెంటే కాదు, చిక్కీల డబ్బులు పెండింగు, కొడుగోట్ల డబ్బులు పెండింగు, వసతి దీవెన పెండింగు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగు.